గోపి, ఈ మాత్ర వేసుకో. మమ్మీ, నాకు ప్రామిస్ చేయి మమ్మీ. ఏమిటో చెప్పు బాబు. నా టామీని వెంటనే వెళ్ళి తీసుకురా మమ్మీ. పోతే పోయింది, మరో కుక్క కొనుక్కుందాం. నాకు ఇంకో కుక్క వద్దు, నాకు టామీయే కావాలి. వెంటనే వెళ్ళి తీసుకురా మమ్మీ. లేకపోతే దాన్ని తుపాకీతో కాల్ చేస్తారట. పాపం చచ్చిపోతుంది. వెళ్ళి తీసుకురా మమ్మీ ప్లీజ్. అలాగే బాబు, నేను కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దాన్ని విడిపించి తెస్తాను. ముందు నువ్వు మాత్రం వేసుకో. ఓ అలాగే. మా అమ్మ మంచిది. సార్, మా పెంపుడు కుక్కని వీధి కుక్కలతో పాటు పట్టేశారు. దాన్ని ఎలాగైనా వదిలిపెట్టాలి. అది నా చేతుల్లో లేదమ్మా. పై ఆఫీసర్ పర్మిషన్ కావాలి. ఆయన ఎక్కడ ఉంటారు? పక్కదిలో ఉన్నారు. ఏమండి, నువ్వా? ఏమిటిలా వచ్చావు? నా కోసమా? కాదు, కుక్క కోసం. వాట్? మా పెంపుడు కుక్కని మీ కార్పొరేషన్ వాళ్ళు పట్టుకున్నారు. వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను. ఓ, కుక్క పిల్లను పెంచుతున్నావా? ఎందుకను? ఎవరూ ఏమీ దోచుకోకుండా ఉండటానికే? అయినా దాచుకోవలసినంత విలువైనవి నీ దగ్గర ఏమున్నాయి కనుక? ఆఫీసర్, నేను కుక్కని వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను. మేడం, ఆ కుక్కకు లైసెన్స్ ఉందా? లేదు. చూడండి మేడం, తాళి లేని దాన్ని పెళ్ళామని ఎలా ఒప్పుకోరు, లైసెన్సు లేని దాన్ని పెంపుడు కుక్కని కూడా ఒప్పుకోరు. మరో విషయం, తాళి లేకుండా బజార్ను పడ్డ ఆడదాన్ని, లైసెన్సు లేకుండా రోడ్డు మీదకెక్కిన కుక్కను పనిష్ చేయాలి. ఎందుకో తెలుసా? రెండూ కూడా సొసైటీకి హాని చేస్తాయి కనుక. చూడండి, కొందరు అధములు తాళి కట్టి కూడా ఆడదాని భార్యలా చూడరు. కొందరు ఉత్తములు తాళి కట్టకపోయినా ఆడదాని దేవతలా చూస్తారు. అలాగే లైసెన్స్ కట్టకపోయినా దాన్ని మేము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాం. ఆ కుక్క పిల్ల గురించి బెంగ పెట్టుకుని మంచం పట్టాడు నా కొడుకు. నీ కొడుకా? అవును. బిడ్డని నా అని చెప్పుకునే అధికారం, అదృష్టం ఎక్కువగా ఉండేది ఆడదానికి. అందుకే కొందరు పాపాత్ములు తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుని పోగలుగుతున్నారు. మేడం, ఆ కుక్కను విడిచిపెట్టం. మీరేం చేస్తారో చేసుకోండి. చూడు ఆఫీసర్, లైసెన్స్ డబ్బు కడతాను, తప్పనిసరి అయితే పెనాల్టీ కూడా కడతాను. అప్పుడు కూడా వదలంటావా? మీ పై ఆఫీసర్తో మాట్లాడతాను. అవసరమైతే మేయర్తో పోట్లాడతాను. ఏమైనా సాధిస్తాను. సరేలే, నీతో నాకు వాదన ఎందుకు? కుక్క పిల్లని పట్టుకెళ్ళు. ఇది గుమస్తాకు చూపించు. ఒక్క విషయం, చేసిన తప్పుకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. తెలుసు. చేసిన పొరపాట్లకి, చేసిన తప్పులకి ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా పెనాల్టీ కట్టాలి. తప్పదు. కుక్కని ఎందుకు పెంచుతున్నావు అని అడిగావు. చెప్పనా? అది చాలా మంది మనుషుల కంటే గొప్పది కనుక. పొందిన కాస్త ఫలానికి విశ్వాసంగా, ప్రేమగా ఉంటుంది కనుక. ఎలా ఉంది ఈ జోక్? గోపి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. టమీ టమీ కమాన్ కమాన్. దా 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 టమీ. టమీ. శుభలక్ష్మి, ఏమిటో చేస్తున్నావు? వంకాయ పచ్చడి. అమ్మా, గోపి కొంట్లో బాగాలేదంటమ్మా. పెద్దాసుపత్రికి తీసుకెళ్ళాలంటమ్మా. ఏం జరిగింది? పక్కన స్పృహ తప్పాడంటమ్మా. అయ్యో, ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకురా? కాస్త స్పృహ తప్పితేను, కళ్ళు మూసుకుని నిద్రపోతేను, ఒక ఆవులను తావులిస్తాను ఆసుపత్రికి తీసుకుపోతుంటారు. పెద్దలకు బుద్ధుంటేగా. అది కాదు నాన్న, అక్కడ డాక్టర్ సిరింజితో ఇంజెక్షన్ చేశాడంట. ఇంజక్షన్ చిరంజితో కాకపోతే గుణపంతో చేస్తారటరా. నాకు చెప్తున్నావు? ఆ మాత్రం దానికి ఆసుపత్రికి ఎందుకు? ఒక ఉల్లిపాయ ముక్కు దగ్గర వాసన చూపిస్తే స్పృహ వచ్చేది. వైద్యం తెలిస్తేగా డాక్టర్లకి. ఇన్ని బాగాలేదు అది కూడా ఎందుకురా? బాబు బాబు బాబు, కొంప తీసి గోడలన్నీ పగల కొట్టి నా కొంప నాశనం చేసేటట్టున్నాడు బాబు. కాస్త ఆపండి బాబు, కాస్త ఆపండి బాబు. డాక్టర్, నువ్వు ఇచ్చే మందుకి వాడికి ప్రతిసారి పిచ్చి ఎక్కువైపోతా ఉంది. అది పూర్తిగా వదలటానికి నువ్వు ఏమైనా మందు ఇస్తావా, లేకపోతే వాడిని పర్మనెంట్ గా ఇక్కడ వదిలేయమంటావా? పర్మనెంట్ గా ఇక్కడ వద్దు బాబు. అతనికి పర్మనెంట్ గా అతని పిచ్చి కుదిరేటట్టు నేను చేస్తాను బాబు. ఇదే ఆఖరి చికిత్స.
ఇదే ఆఖరి చికిత్స బాబు. నా ఆయుర్వేద సంపదలతో వీరి పిచ్చి పూర్తిగా నయం చేస్తాను బాబు, పూర్తిగా నయం చేస్తాను. అయ్యా ఇదిగోనండి, ఇదండి భాస్కర్ ఉన్నది చూర్ణం అండి. అయ్యా ఇకపోతే ఇదిగోనండి, ఇందులోను ఒక్క సీసాపింక్ మొక్కండి వేసేసి బాగా రంగరించేస్తానండి. ఆ తర్వాత ఇంగువస్తగా పట్టండి దీనండి ఇందులో ఇలా వేసేసేసి బాగా నూనె చేసి మందుగా తయారు చేస్తానండి. వచ్చే ఈ వంకాయ పచ్చళ్ళు, ఈ గాజు బిగులు మాత్రలు అన్ని శుభ్రంగా పోసేసి ఇదిగో బాగా దంచేసి. అయ్యో ఏమిటండి అక్రమం? అక్రమం ఏమిటి? వాడు రోజు వచ్చి నా సామాన్లు ధ్వంసం చేసేసి ఇల్లంతా గుల్ల చేసేసి పోతున్నాడు. వాడు శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ఒక మానవుడు మాత్రం తయారు చేయాలి. నీకెందుకు నువ్వు దంచు దంచు. సరే అయితే సరే, అలాగే అలాగే కానివ్వండి. ఈ దెబ్బతో మన పేరు చెప్తే మైలు దూరాన్ని ఉండాలి. ఏమే ఇదిగో ఈ పచ్చిమిరకాయలు కూడా వేసాయి. ఏమండి ఈ పెనాలు కాస్త పోసేనా? పోసేయ్. ఇదిగో ఈ చేతపని కూడా వేసేయి. ఏమండి ఈ బొగ్గులు కూడా వేసేస్తాను. బొగ్గులు వేసేయి వేసేయి ఈ పేస్ట్ వేస్తానా? ఎవడరా వేసేయి, తొందరగా వేసేయరా. బాగా పిసుకరా, ఓపిక లేదు వెతవా. నాలుగు మీద ఉండగానే చావాలి. ఇదిగోనండి అయ్యా. ఇదేమిటండి వెజిటబుల్ బోండా? బోండా కాదండి అయ్యా, ఇది శతసహస్ర చూడమని ముద్దండి. ఇది ఎలా వాడాలి? అలా అడిగారు, బాగుంది. ఈ పిచ్చివారినండి తెల్లవారక ముందే ఒక చాపం మీద పడుకోబెట్టండి. అయిందా అండి? ఆ తర్వాత చీకటిగా ఉంటుంది కనుక తల దగ్గర ఓ దీపం పెట్టండి. అయిందా అండి? ఆ తర్వాత దీనిని కొంచెం కొంచెం తినిపిస్తూ ఉండండి. అంతే, దాంతోనే ఏమవుతా అండి పూర్తిగా. అయ్యా ఇది వేసిన తర్వాత తమకు గాని నాకు గాని వారికి గాని ఏ విధమైనటువంటి హాని కలగదండి. ఆత్మశాంతితో ఉంటారండి. తీసుకెళ్ళండి. అయ్యా మరింత ఆస్తి కోల్పోయాను, మీ కళ్ళతో చూస్తున్నారు. దీనికి మరి నాకు ఏదైనా ఫీజు? ఫీజేంటా డాక్టర్? నయం అవునాయి, నయం అయితే పంచసాపులో పెట్టిస్తాగా. రాబోజే పంచసాపులో పెట్టిస్తావా? పంచసాపు రేపు వాడు పాడి మీద పెట్టవా? వాడు పాడి మీద. అమ్మా కాము చూడబడి రసం కూడా పోయింది. నమస్కారం డాక్టర్ గారు. రామ్మా కూర్చో. హాస్పిటల్కి నేను బయలుదేరుతూ ఉంటే బాబు నేను వస్తాను ఒకే మారం చేశాడు. నువ్వు ఎందుకు రా అని అడిగితే నా ఎక్స్రే ఫోటోలు చూసుకోవద్దా అని ఒకే గొడవ. పైగా నా గుండెని మామూలుగా నేను చూసుకోలేను, ఫోటోలైనా చూడొద్దా అని అంటాడు. ఒక్కొక్కసారి వాడి ప్రశ్నలకి నాకు జవాబు దొరకదు డాక్టర్. ఇంతకీ రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్? ఏమిటి తెలియంది? చూడమ్మా, రిపోర్ట్స్ ని బట్టి ఒక భరించలేని నిజం తేలింది. ఏమిటది డాక్టర్? అమ్మా, అతని గుండెకి కార్డియల్ మయోపతి అనే వ్యాధి వచ్చింది. అంటే ఇది హార్ట్ ఫామ్ అయిన మజిల్ కి సంబంధించిన వ్యాధి. దీని కారణంగా గుండె నుంచి శరీరానికి జరిగే రక్త ప్రసరణ క్రమక్రమంగా తగ్గిపోయి ఆగిపోతుంది. అయితే దానివల్ల గోపి 1 నెల కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ. వాట్ డాక్టర్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీరు మతి లేకుండా మాట్లాడుతున్నారు. నా బిడ్డ 1 నెల కంటే నో నో యు మిస్టేకెన్ డాక్టర్. లేదమ్మా, ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇది పూర్తిగా నిజం. ఏమిటి నిజం? వాడు 1 నెల కంటే బ్రతకడం చెప్తున్నాయా ఈ రిపోర్ట్? అయితే ఇది తప్పు. లేదంటే ఇది వేరెవరికో సంబంధించి ఉండాలి. కాదంటే పరీక్ష చేసిన ఆపరేటర్స్ పాడే ఉండాలి. లేక మీరు పరీక్ష చేసే విధానమే పొరపాటై ఉండాలి. డాక్టర్ ఇందులో ఎక్కడో తప్పు జరిగింది డాక్టర్. పొరపాటు జరిగింది. మేడం, ఇలాంటి నిజాలు చెప్పే ముందు 1కి 4 సార్లు పరీక్షించే చెప్తాం. ఆ రిపోర్ట్లో ఏ పొరపాటు లేదమ్మా. అంటే గోపి నా బాబు, నా బంగారు తండ్రి నెలకంటే బ్రతకడా? ఇప్పుడిప్పుడే ఆరంభమైన వాడి జీవితం ఇంతలోనే అంతం అవుతుందంటారా? బ్రతకడు అని చెప్పడానికేనా మీరు ఇన్ని పుస్తకాలు, ఇంత చదువు, ఇన్నేళ్ళు చదివింది? డాక్టర్ నా బాబు బ్రతకాలి, మీరు బ్రతికించి తీరాలి. మీ డిగ్రీలకు విలువ ఉంటే, వైద్య శాస్త్రానికి అర్థం ఉంటే వాడిని బ్రతికించి తీరాలి. ఓ పసివాడిని బ్రతికించలేనప్పుడు, ఓ తల్లి కడుపు కోత మాన్పలేనప్పుడు మీరంతా ఎందుకు 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 ఎందుకు?
ఎస్